ఎమ్మెల్యే కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎమ్మెల్యే కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బరిలో ఉన్న డిప్యూటీ సీఎం తనియా ఈర్లే అనురాధ. అంత ఎంట్రీ మొదలు పెడతాం. నమస్కారం అనురాధ. ఎలా ఉన్నారు? ఊహించిన విధంగా జాబ్ అవుట్ అనుకోవాలి నిజంగా. ఎందుకంటే సీనియర్స్ సైతం కూడా పక్కన పెట్టి జగన్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఏం జరిగింది, మేము నాన్నగారు నేను ఎంతవరకు ప్రజల్లో ఉంటాం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నాన్నగారిని ప్రకటించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయం అది. నాన్నగారి తర్వాత ఇక నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేసి కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఏదైతే అంటారో అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అది ఎప్పుడు కూడా ఉంటుందని నిరూపణ అయింది. మొన్న ఏదైతే నాన్నగారిని అయితేనేమి నన్ను అయితేనేమి శాసనసభ్యురాలుగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నాన్నగారిని కూడా నియమించింది. అంటే గత 2 సంవత్సరాల క్రితమే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కేకాట్పాడు నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. కానీ ఇప్పటికీ కూడా అనురాధ తండ్రి చోటు బిడ్డ రాజకీయాల్లో ఇంకా వానమాలు నేర్చుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి ఏంటని కొంతమంది విమర్శ చేస్తూ ఉన్నారు. చేయడానికి ఏముంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు ఉన్నాం అనేది ఓట్లేసి ప్రజలకు తెలియాలి. అంటే కేవలం కేకాట్పాడుకి జడ్పీటీసీ ఉన్న అనురాధకి అసలు మాడుగుల నియోజకవర్గంలో మిగతా 3 మండలాలపై ఉన్న అవగాహన ఏంటి? కేకాట్పాడు జడ్పీటీసీగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2021లో నేను ఎంటర్ అయ్యాను జడ్పీటీసీగా కేకాట్పాడుకి. కానీ నాన్నగారికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ నౌ టుడే ప్రతి క్షణం 4 మండలాల మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కేకోటపాడు 4 మండలాల్లో కూడా ప్రచారం కూడా 2014లో నేనే చేశాను, 2019లో కూడా నేనే చేశాను. నాన్నగారికి మీరు తండ్రి చాటు బిడ్డ అని ఏదైతే అన్నారో ఎప్పటికీ నేను తండ్రి చాటు బిడ్డనే. ఆయనకి అడుగుజాడలో నడుస్తూ ఆయన్నే గురువుగా తీసుకొని ఆయన చేసిన ప్రతిదీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకొని నియోజకవర్గంలో నాన్నగారు ఎప్పుడైనా లేనప్పుడు కానీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సేవ కావాలన్నప్పటికీ కూడా నేను వాళ్ళందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉన్నాను. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు. చాలా కార్యక్రమాలకి, ఫంక్షన్లు అయితేనేమి వాళ్ళకి ఏవైనా సరే ఇబ్బందులు వచ్చినా సరే మమ్మల్ని పిలవడం, మేము వెళ్ళడం, వాళ్ళందరితో బాగా సంబంధాలు ఉన్నాయి నాకు. రైట్. వైసీపీ అభ్యర్థులు ప్రకటించిన సమయంలో 175 అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రకటించింది. ఆ రోజు కూడా మాడుగుల పేరులో బూడి ముచ్చనాడి పేరు వినిపించింది. అయితే ఎంపీల విషయంలో 25 ఎంపీలు ఉంటే 24 మాత్రమే ప్రకటించి అనకాపల్లి పెండింగ్ పెట్టింది. వెనువెంటనే అంటే వితిన్ కొన్ని రోజుల్లోనే మళ్ళీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముచ్చనాడి పేరు ఖరారైంది, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు ఖరారైంది. అంటే మీకు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఎమ్మెల్యేగా మీ పేరు ఉంటుందని? మేము ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ లిస్ట్లో రిలీజ్ చేస్తున్నప్పుడే నాన్నగారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఏ కారణాల చేతులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూసుకొని మళ్ళీ దాన్ని మార్పు చేసి నాన్నగారిని పార్లమెంట్కి, నన్ను అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఒకవేళ ఈ మాడుగుల ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే అనురాధ ఫస్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? మాడుగుల నియోజకవర్గానికి మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు? ప్రత్యేకించి మేము కొత్తగా తీసుకోవడానికి ఏం లేదు. అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు మేము అందించాలి, ఎటువంటి పనులు చేయాలి అనేది నాన్నగారు ఇప్పటికే జనరల్గా ఎవరైనా సరే ఎమ్మెల్యే అయిన తర్వాత లోకల్లో ఉండరు, మంత్రి ఇచ్చిన తర్వాత ఉండరు అనే భయంతో గతంలో ఉండేది. నాన్నగారు కూడా ఒకప్పుడు కొంతమంది మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర కూడా నాన్నగారు వార్డు స్థాయి నుంచి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఆయన ప్రతి పదవిని కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజులో మంత్రులు చాలామందిని చూసాము. మంత్రి దగ్గరికి నాన్నగారు వెళ్ళాలంటే నాతో కూడా ఎప్పుడూ అంటూ ఉండేవారు, మంత్రి అంటే ఒకప్పుడు ఇలా ఉండేవారమ్మా, అలా ఉండకూడదు, ప్రతి క్షణం ఇలాగ కూడా ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాము అనేది నేను నిరూపణ చెయ్యాలి అని అనేవారు. ఏదైతే చెప్పారో అదే చేశారు. ఎప్పుడు కూడా ఇదే వేప చెట్టు కింద ఇంటి దగ్గర ఏదైతే వేప చెట్టు ఉంటుందో తెల్లవారుజామున లేచి కూర్చుంటారు. ఈవెన్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రజలందరూ కూడా సెక్యూరిటీతో ఏ ప్రాబ్లం ఉండదు. ఒక పిఏ కానీ ఎవరు కూడా డాడీకి ఫోన్ తీసుకోవడము అదేమి ఉండదు. డైరెక్ట్గా డాడీ కాల్ ఆన్సర్ చేస్తారు. వచ్చిన తర్వాత కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళే చనువు కూడా మన నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. ప్రస్తుతం మీకు ప్రత్యర్థిగా పైలా ప్రసాదరావు టీడీ తరఫున బరిలో ఉన్నారు. అదే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ప్రస్తుతం మాడుగులో చూసినట్టయితే
టీడీపీలో వర్గపోరు నడుస్తూ ఉంది. కానీ అనురాధకి టికెట్ ప్రైవేట్ ఇచ్చిన తర్వాత అదే టీడీపీ వాళ్ళు బాంబులు పేల్చారు, టపాసులు పేల్చారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఏమో మరి గెలిచేది నేనే అని పేర్చుంటారేమో, నేనైతే అలాగే అనుకుంటున్నాను. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే బూడి ముచ్చల్లాలు అయితే కొంచెం గెలుపు కష్టమే, కానీ అనురాధ అయితే మాకు భారీ మెజార్టీ వస్తుందని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మొన్నటి వరకు అని కాదు, ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఉంది తేడా. నాన్ లోకల్ వద్దు, లోకలే ముద్దు అని. ఆ పైలా ప్రసాద్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది మీకు తెలుసు. ఈవెన్ సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థి కూడా టీడీపీ తరఫున, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఆయన నియమించారో అది కూడా తెలుసు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఎంచుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ. అలాగే మొత్తం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా నాన్నగారికి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. చదువుకున్నప్పుడు కానీ నాన్నగారితో గతంలో సర్పంచ్గా, ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు నాన్నగారిని గెలిపించేందుకు. ఎందుకంటే లోకల్ అభ్యర్థి ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటారు. వాళ్ళైతే మనం ఎక్కడికో వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడుంటారు? వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయం కోసం వ్యాపారాలకు వచ్చారు. మేము సర్వీస్ కోసం రాజకీయంలోకి వచ్చాము. అంటే ఇప్పుడు ఏమైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మోడల్ నియోజకవర్గ ప్రజలకి అనురాధ ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు? హామీలు ఇవ్వబోతున్నాము అంటే జగనన్న సంక్షేమము, అభివృద్ధి, నాన్నగా చేసినటువంటి ఆ అభివృద్ధి మనం ఇప్పటికే చూస్తున్నాము ఇక్కడ మార్గల్ నియోజకవర్గంలో. ఇంక ఏమైనా ప్రతి గడపకి వెళ్తాము. ఏదైనా ఒకటి ఆరో మిగిలిపోయి ఉంటే అయితే ఖచ్చితంగా మేము ఎలక్షన్ అవ్వగానే దాన్ని అమలు చేస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడానికి. 2014లో బూడి ముత్యాల నాయుడు మాడుగు నుంచి ఎమ్మెల్యే గెలుపొందడం వెనకాల బూడి అనురాధ కృషి చాలా ఉంది. మళ్ళీ 2019లో కూడా అనురాధ కృషి వల్లే, అంటే గడప గడపకి వెళ్ళడంలో కానీ ఓట్లు రాబట్టలో కానీ అనురాధ చాలా కీలక పాత్ర వహించింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమే? అది ఎంతవరకు నిజమంటే నాది నేను చెప్పుకునే దానికంటే మీరు మా కాన్స్టిట్యున్సీలో ప్రజలను అడిగితే వాళ్ళ నోటితో చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఈ మాడుగుల నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలు వెనకబడి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. చాలా గ్రామాలకి రవాణా సదుపాయం లేదు. చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటి యొక్క అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేయబోతా ఉన్నారు? రవాణా సదుపాయం లేకుంటే ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రోడ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నాయి. ఇదివరకు రవాణా సదుపాయం ఉండి సవ్యంగా రోడ్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి రోడ్డు, పొలాలు అయితేనేమి అన్ని పొలాలకి రోడ్లు ఉన్నాయి, కళాలకు రోడ్లు ఉన్నాయి. ఊరు టు ఊరు లింక్ రోడ్స్ కూడా డెవలప్ చేశారు. నాన్నగారు ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యేసరికి కొన్ని గ్రామాలు, గిరిజన గ్రామాలన్నీ కూడా డోలీలతో మోసుకొని ప్రజలు గర్భిణీలతో సైతం తీసుకురావడం నేనే చూశాను నేరుగా, నా కళ్ళతో నేను చూశాను. కానీ ఈ రోజు వాళ్ళందరికీ కూడా తార్ రోడ్లు వేసి 20 to 30 హౌసెస్ ఉన్న దగ్గర కూడా తార్ రోడ్లుగా మార్చడం జరిగింది. అంటే కీకోట్పోర్ట్ నుంచి ప్రస్తుతం జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీరు గెలిచి సుమారు 2 సంవత్సరాలు పైబడుతుంది. ఆ కీకోట్పోర్ట్ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు 2 సంవత్సరాలు? బోర్వెల్స్ ఇచ్చాము, రోడ్స్ వేసాము, ప్రతిదీ కూడా చెప్తాను కదా, ఇప్పుడే చెప్పాను. నాట్ ఓన్లీ ఫర్ కేకోటపాడు, ఓవరాల్ నియోజకవర్గం అంతా కూడా మార్పు చెందింది అనే చెప్తున్నాను నేను. ఒక కేకోటపాడుని డెవలప్ చేయడానికి ఏముంది, ప్రతిదీ నాన్నగారు, మీరు చెప్పాక తండ్రి చాటు బిడ్డ అని చెప్పి నాన్నగారు చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను. కేకోటపాడు నేను జడ్పీటీసీ అయినప్పుడు ఏదైతే నిధులు ఉన్నాయో అన్నీ కూడా సంవత్సరానికి ఏదైతే ఇస్తారో అది కాకుండా నేను సీఎం గారు వచ్చినప్పుడు కానీ ఇంకా ఏమైనా ఫండ్స్ ఎంపీ గారు కానీ అన్నీ కూడా నేను టెంపుల్స్కి కానీ, నెక్స్ట్ హ్యాండిక్యాప్స్ చాలామంది మేము గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు పెన్షన్ రాలేదమ్మా సమ్ ఏదో ఇష్యూ వల్ల అంటే దాన్ని తీసుకురావడం జరిగింది. నా దృష్టికి తీసుకురాగానే వెంటనే మన సచివాలయం వ్యవస్థ పెట్టడం వల్ల జనాలందరికీ చాలా ఈజీ అయింది. వాలంటీర్ వ్యవస్థ స్థాపించారు. ఇవన్నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వితిన్ అవర్స్ ఆర్ డేస్లో ప్రతి ఇష్యూ కూడా సాల్వ్ చేసే అవకాశం కూడా మనకు వచ్చింది. అండ్ నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వీల్ చేసి చాలా మందికి అవసరం ఉంటే ఎంపీ గారు సహకారంతో నెక్స్ట్ జగన్ వచ్చినప్పుడు కూడా నేను అడగడం జరిగింది. అది నాకు కలెక్టర్ గారికి చెప్పారు, అవి ఇచ్చారు. ఎలక్షన్ లోపు ఇవ్వగలనా లేదా అని కూడా నేను అనుకున్నాను. అది కోడ్ వచ్చే ముందు నేను అవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి నన్ను అడిగింది. ఐ సక్సెస్ఫుల్లీ ఫుల్ఫిల్డ్. అంటే టీడీపీ కూడా చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే వైసీపీ ప్రజల్ని సోమరిపోతులుగా చేస్తూ ఉంది. ఉచిత పథకాల పేరుతో ప్రజలు సోమరు చేస్తుంది. అంటే అభివృద్ధి అక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం సంక్షేమం పేరుతోనే వీళ్ళు ప్రజలు సోమరిపోతులుగా చేస్తూ ఉన్నారు, డబ్బులు వేస్తూ ఉన్నారు ఖాతాలో అని విమర్శిస్తుంది. ఏం చెప్తున్నారు? ఈరోజు కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఏదైతే విమర్శలు వేస్తున్నారో
ఆ సోమరిపోతులు చేసేందుకే ఆ ఎన్ఆర్ఐని కానీ అటువంటి ఆ సీఎం రమేష్ బాగా డబ్బున్న వ్యక్తుల్ని కానీ ఎక్కడి నుంచి కడప నుంచి ఆ చివరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఎందుకు అంటే సీఎం రమేష్ అభ్యర్థిగా రావడానికి అనురాధ భయపడుతున్నారు? నో, నాట్ ఎట్ ఆల్. జగనన్న చేసినటువంటి సంక్షేమం కానీ ఇక్కడ నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజలు క్లియర్ కట్గా ఉన్నారు. ఈ అంతా కూడా ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా ఒకటే గుర్తు, మాకు ఫ్యాన్ గుర్తు. తెలుగుదేశము జనసేన ఉమ్మడి వాళ్ళందరూ కూడా ఒక సందిగ్ధంలో పడ్డారు. ఏ గుర్తుకు ఓటేయాలి, మా నాయకుడు ఎవరు, మమ్మల్ని ఏం చేయబోతున్నారు, ఏమైనా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయనకి వ్యాపారస్తుడికి ఏమైనా జిల్లాను నమ్మేస్తున్నారా, నియోజకవర్గాన్ని నమ్మేస్తున్నారా అనే భయంతో ప్రజలందరూ కూడా ఇదిగా ఉన్నారు. మేము భయపడట్లేదు, ఎప్పుడు దర్జాగా ధీమాగా ఉన్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాము. ఇందాక అన్నారు కదా, నేను కనిపించును, నేను కొత్త అని చెప్పి. వాళ్ళు ఏరియాకి కొత్త కాబట్టి వాళ్ళకి నేను ఎవరో తెలియకపోవచ్చు. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేమేంటి, మేమేం చేస్తున్నాం, తెల్లవారు లేసాక వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారు. 24/7 వీఆర్ ఇన్ సర్వీస్. ప్రధానంగా టీడీపీ చేస్తున్న మరొక ప్రధాన విమర్శ ఏంటంటే బూడి ముత్యాలనాయుడు గత 20-30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నప్పటికీ ఏ తారువ నుంచి అయితే ఆయన ఉప సర్పంచ్ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారో ఆ తారువకే పరిమితం అయ్యారు. కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా తిరగరు. ఇంకా ఆయన మంత్రి పదవి ఎందుకు, ఆయన ఏం అభివృద్ధి చేశారని విమర్శ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ప్రతిపక్షం ఎవరు చేశారో కూడా చెప్పాలి. టీడీపీ వాళ్ళు చేస్తాం. ఎవరు? మీ ప్రత్యర్థులు. నాయకుల, ప్రజల? నాయకులే చేస్తున్నారు. నాయకులు చేస్తున్నారు. ఇందుకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఓడిపోయిన తర్వాత ఒక వైజాగ్, ఇంకొకరు పాడేదో తెలియదు, ఇంకొకరు వాళ్ళు వైజాగ్ తెలియదు, ఇంకొకరు అవుట్ ఆఫ్ కంట్రీ. మేము ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటే నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఏ తిరగకుండా ఇన్ని రోడ్లు వేసారా, మీ టైర్లు పంచర్ అవ్వకుండా తిరిగారా అనేది వాళ్ళకి అర్థమయ్యేది. ఈరోజు వాళ్ళ టైర్లు పంచర్ అవ్వకుండా కానీ వాళ్ళ కార్లు సౌండ్లు రాకుండా కానీ ఇవాళ రన్వేలాగా రోడ్లు వేసారు కాబట్టి ప్రశాంతంగా నియోజకవర్గం అంతా మాతో పాటు వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అంటే 2014 నుంచి 19 వరకు ఈయన ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందినప్పటికీ కూడా వైసీపీ నుంచి ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషించారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం కూడా పైన ఉంది. గవిరెడ్డి రామానాయుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, నేను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, నేను గెలవలేనప్పటికీ కూడా కోట్లాది రూపాయలు ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసుకుని నేనేం చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో 2014 నుంచి 19 వరకు నిజంగా ఇన్ఛార్జిగా ఉండి, అంటే దరిద్రం ఏంటంటే ఎమ్మెల్యే ఎవరైతే ఐదర్ అపోజిషన్ ఆర్ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఫండ్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇస్తారు. పార్టీ ఏది అయినా సరే ఆ పార్టీలో ఆ గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యేకి మానేసి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్కి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ ఆయన ఎందుకు ఇంటికి పంపించారు? అప్పుడు 14 నుంచి 19 వరకు 4,600 పైచులకు ఓట్స్ ఇచ్చి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే నాన్నగారు ఏమీ చేయలేదు అని అన్నప్పటికీ కూడా ప్రజలు ఆయనపై విశ్వాసంతో, నమ్మకంతో 2019 ఎన్నికలలో 4 times మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అంటే ఆయన పైన ఎంత నమ్మకం ఉంది, ఆయన ప్రజల్లో ఎంత బలంగా ఉన్నారు, ప్రజల గుండెల్లో కూడా ఎటువంటి స్థానం సంపాదించారనే దానికి నిదర్శనమే అది ఇచ్చిన మెజారిటీ. మరొక విమర్శ ఏంటంటే బూడి ముత్యాలను ఎంపీగా పంపిస్తున్నారు కాబట్టి అనురాధకి ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. అసలు అనురాధకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంది ఎమ్మెల్యేగా టికెట్ బరిలో నిలవడానికి అని అంటున్నారు. ఏం చెప్తారు? అంటే క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎవరు ఏ పని చేయగలరో, సామర్థ్యం ఉందో లేదో చూడాలి. ప్రజల మనసులో ఎంతవరకు ఉన్నారు, ప్రజలకు ఎంత సర్వీస్ ఇస్తున్నారు. అసలు మనము రాజకీయంలోకి రావాలి అంటే ముందు ప్రజల మధ్యలో ఉండాలి. నాయకుల చుట్టూ తిరిగితే ఏ పదవి రాదు, వచ్చినా సరే మళ్ళీ ఆ చుట్టూయే తిరుగుతారు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటే ప్రజలకు సర్వీస్ ఇస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. చివరి దాకా చచ్చినా బతికినా ప్రజలే కుటుంబం. అంటే మీకున్న విజన్ ఏంటి అసలు? ఈ మాడుగుల నియోజకవర్గానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏం కావాలంటే అది చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ చూసినట్టయితే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఇన్ని రిజర్వేషన్స్ ఉన్నా కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో కరువు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ రిజర్వేషన్స్ ని మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు? అభివృద్ధి ఎందుకు చేయలేదు? మీరు పేపర్ చదువుతారు కదా, ఇప్పటికే కొన్ని 100 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది, నిధులు తేవడం జరిగింది.
వాటికి మరమ్మతులు కొన్ని ఆల్రెడీ శాంక్షన్ అవి కూడా రీసెంట్లీ కూడా అవన్నీ శాంక్షన్ ఆర్డర్స్ తెచ్చారు, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే టీడీపీ నుంచి మరొక టీడీపీ అనుకోవచ్చు, కొంతమంది చేస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే అనురాధ చేస్తున్న వ్యవసాయ పనులు కానివచ్చు, మిగతా పనులు కానివచ్చు, ఈ ఫేస్బుక్లో పబ్లిసిటీ కోసం ఇవంతా అని అంటారు. వాళ్ళు ఏం చెప్తారు అసలు? అలా అంటే ముందు వాళ్ళు మాట్లాడే వాళ్ళు వ్యవసాయస్తులు కాకపోతే అది మాట్లాడతారు, ముందు దాని గురించి తెలియాలి. ఇప్పుడు వ్యవసాయం చేసిన వ్యక్తికి వ్యవసాయం ఎలా చేస్తారు, యాక్షన్ ఏంటి, రియాలిటీ ఏంటో తెలుస్తుంది. యాక్షన్ చేసిన వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. పచ్చగా ఉన్నట్టు ఏమవుతుంది, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అసలు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయం పండుగ మేము బతుకుతున్నాము, వ్యవసాయం దండుగా వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత వాలంటీర్లకి చాలా మందికి సుమారు 2 నుంచి 3 లక్షల మంది వాలంటీర్లుగా అవకాశం కల్పించారు. సచివాలయం కూడా కొత్తగా తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఎటువంటి గ్రూప్ 1 కానివచ్చు, గ్రూప్ 2 కానివచ్చు, నోటిఫికేషన్స్ రాలేదు, నిరుద్యోగుల్ని పక్కన పెట్టేశారని విమర్శ అయితే వచ్చింది. ఏం చెప్తారు? విమర్శ మీరే చెప్తున్నారు కదా, విమర్శ చేయడానికే ఉన్నారు. వాస్తవంలో బతికితే బాగుంటది. అంటే రీసెంట్ గా డిఎస్సి కూడా ఎన్నికల ముందు తీసారు, ఇప్పుడు కోడ్ రావడం వల్ల అది కూడా ఆగిపోయిన పరిస్థితి. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది? తడావరికి ఇప్పుడు డిఎస్సి తీసేకన్నా ముందు ఎందుకు తీయలేకుండా? ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు లాగా పబ్లిసిటీ చేసుకోలేదు. చేసిన ప్రతి పని ప్రజల్లో ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎవరెవరు ఏం లాభం పొందారో ప్రజలే చెప్తారు, మేము చెప్పనవసరం లేదు. అంటే ఇప్పుడు టీడీపీ కూడా సూపర్ 6 తో ముందుకు వస్తుంది. మహిళలకు సూపర్ 6 కాకపోతే సూపర్ 60 తో రమ్మనండి. అంటే వాటి మీ అభిప్రాయం ఏంటి? మహిళలకు ఉచితంగా ప్రయాణం లేదు, సూపర్ 6 కాకపోతే సూపర్ 60 తో రమ్మనండి. ఉపయోగం లేదు. ఎందుకంటే ఈవెన్ మేనిఫెస్టో ఈ వాటికి లాస్ట్ టైం రిలీజ్ చేసింది, ఈ వాటి కళ్ళు కనిపించదు. అది ఓన్లీ చేతపట్లో వేస్తారు. ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి కదా ఇంట్లోకి పంపించారు. 60 అయినా 600 అయినా సరే ఈరోజు జనాలు జగనన్న నమ్మున్నారు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో రిలీజ్ చేశారో అది ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా ఆయన నమ్మారు. నమ్మిన ప్రకారం ఆయన ఆచరణలో పెట్టారు. ప్రజలందరూ కూడా ఈరోజు పల్లెల్లో కాదు, ఎప్పుడు ఆయన మాటల్లో చెప్తారు చిక్కటి చిరునవ్వులతో. ఆ చిక్కటి చిరునవ్వులతో ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నారంటే కారణం జగనన్న చేసినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాం. మీరు వైనాట్ 175/175 అంటున్నారు, వైనాట్ కుప్పం అంటున్నారు. కానీ టీడీపీ కూడా వైనాట్ పులివెందులు అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే మన చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట చెప్పాడు, పులివెందులా కూడా గెలవబోతున్నారు కదా. అలా ఆవిడ కూడా చెప్పిందిగా, ఆయన ఇంట్లో కూర్చుంటాడని రిటైర్ అయిపోయారని. దానికి ఏం చెప్తారు? అంటే మీ సంక్షేమ పథకాన్ని మళ్ళీ మిమ్మల్ని గెలిపించబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖచ్చితంగా. మరి డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. డెవలప్మెంట్ అంటే ఏంటి? రోడ్స్ కానివచ్చు, ఇండస్ట్రీస్ ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు మీరు వచ్చిన రోడ్స్ బాగాలేదా? అంటే ఈ మాడుగుల నియోజకవర్గంలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు? అంటే ఇక్కడ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఇక్కడ చూడవాలి. ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి? అంటే మీరు పక్క నియోజకవర్గంతో కంపేర్ చేస్తారు. ఐఎమ్ నాట్ కంపేరింగ్, టాక్ అబౌట్ ద ఏరియా. రైతు మీరు చెప్పారు కదా, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు పంటల గురించి, ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రైతు కుటుంబాలు ఉన్నాయి. కంపెనీస్ తీసుకొస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ రైతు నష్టపోతాడు. అవునా కాదా? కంప్లీట్లీ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. మనుషులు బతకాలా వద్దా? అంటే దాని వల్ల ఇక్కడ ఏదైతే వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఇండస్ట్రీస్ తీసుకురాలేదు కదా. మొత్తం అంతా కూడా మొత్తం పాడు చేసేస్తాను అంటే ప్రజలు ఎక్కడ బతుకుతారు? జంతువులకే బతకడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా బతకనవరా? ఐటీ అంటారు, జస్ట్ ఒక స్క్రీన్ పైన చూపించారు. రాజధాని అన్నారు, వేరే రాజధాని ఎక్కడ డెవలప్ చేశారు దాన్ని? చెప్పండి. నెక్స్ట్ ఈ ప్రాంతంలోని, ఈ మాడుగుల నియోజకవర్గంలోనే చాలా గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఏవి కూడా ఐటీడీఏ పరిధిలోకి రావు. వాటిని ఎలా పరిగణన తీసుకోవచ్చు అంటే మైదానంలో మినీ ఏజెన్సీలు అనుకోవచ్చు. అటువంటి ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ విధంగా డెవలప్ చేయబోతా ఉన్నారు? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. ఈవెన్ 20 to 25 హౌసెస్ ఉన్న దగ్గర కూడా తార్ రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు వేసి, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇంటింటి కొలాయిలు ఇచ్చి ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మన నియోజకవర్గం, మీరు మన నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో గిరిజనులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అండ్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా మాడుగుల్లో, ఈవెన్ నాట్ ఓన్లీ మాడుగుల కాన్స్టిట్యున్సీ, అక్కడ అట్నుంచి ఇక్కడ పాడేరు దగ్గరలో ఉన్నటువంటి అన్నీ కూడా అదే హాస్పిటల్కి వస్తున్నాయి. పిహెచ్సి, సిహెచ్సిలు అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ ఎన్ని లక్షల కోట్లు పెట్టి అది డెవలప్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ అభివృద్ధి, హాస్పిటల్లో అయితేనేమి డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ఇంకా సంక్షేమం, అభివృద్ధి, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీళ్ళు అనురాధగా ఓటు అడుగుతారా, లేదంటే బూడి ముత్యాలనాయుడు గారి కూతురుగా ఓటు అడుగుతారా? ఈళ్ళ అనురాధ అనే వ్యక్తి, ఆమె బూడి ముత్యాలనాయుడు గారు అమ్మాయి.
అంతే కదా. ఈరోజు ఏ రోజైనా నేను ముత్యాలనాయుడు గారు అమ్మాయి గారిని చెప్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అదే చేస్తాను. కానీ ప్రజలు వన్స్ నన్ను గెలిపించిన తర్వాత అది నేను నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను. అంటే 2019లో వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. అక్కడ టీడీపీ చూసినట్టయితే చాలా తక్కువ ఓట్ షేర్, అంటే ఓట్ బ్యాంక్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సమయంలో జనసేన కూడా విడిగా పోటీ చేశారు. నేడు దేశంలోని అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అయిన బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా ఉమ్మడి కూటమిగా వస్తూ ఉంది. మీ వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలో నిలుస్తూ ఉంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు? ఆ కూటమిని తట్టుకునే కెపాసిటీ ఉందా మీకు? ఇప్పుడు ఎవరో వ్యక్తి పాట పాడారు, పాడిన పాట అయితే వృధాగా పోలేదు, అది వాస్తవం కూడా. జెండాలు జత కట్టడమే మీ ఎజెండా. నెక్స్ట్ ఏంటి? జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా. జగన్ అన్న సింగిల్ గానే వస్తాడు, జనాల గుండెల్లో ఆల్రెడీ ఉన్నాడు. ఆ సింహాసనం కూడా జగన్ అన్నే కూర్చోపోతున్నాడు. సింహాసనం పైన కూడా వీఆర్ ఫుల్ క్లారిటీ, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపులుగా. మీరు ఎమ్మెల్యేగా అయిన మరుక్షణమే మొట్టమొదటిగా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మీరు దృష్టి పెట్టబోతున్నారు? ప్రత్యేకించి చెప్పండి. నేను చెప్పాను కదా, నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, నాట్ ఓన్లీ మీ మై సెల్ఫ్, ఎవరు వచ్చినా చేయడానికి ఏమీ లేకుండా, ఒకటి అర తప్పితే ఏమీ లేకుండా మా నాన్నగారు ఆల్రెడీ అభివృద్ధి చేసి ఉన్నారు. 2014 వరకు 0 అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాడుగుల నియోజకవర్గంలో 19 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ మంత్రి అవ్వక ముందు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నాన్నగారు డైరెక్ట్గా సీఎం గారు దృష్టిలో పెట్టి ఆయన దగ్గర ఎటువంటి స్థానం ఉన్నదో కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరికి నిరూపణ అయ్యింది. రైట్. ఇప్పుడు సాధారణంగా ఒక సర్పంచ్ అయితేనే వాళ్ళ పేరులో చాలా ఆడంబరంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ మీ తండ్రి గారు ఒక 20-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉప సర్పంచ్ స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా కూడా మీరు చాలా సింపుల్, అంటే మీ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ పొలం పనులు చేస్తూ ఉంటారు, సింపుల్గా వెళ్తూ ఉంటారు. ఎలా ప్యాషన్, నాకు ఇష్టం కూడా. పదవులు మధ్యలో వస్తే మధ్యలో పోతాయి. మనం ఏంటి, మనం అనుకున్నాము అనేది చివరి దాకా మనం తీసుకెళ్తుంది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. నేను అది నమ్ముతాను. అంటే ఈరోజు అందరూ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు మార్నింగ్? ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఈ రోజు ఎప్పటికి మొదటి నుంచి అంటే 20-30 సంవత్సరాల కేవలం ఈ మాడుగుల నియోజకవర్గానికి పరిమితమైన బూడి ముత్యాలనాయుడు గారు ఈ రోజు ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. అంటే ఎంపీ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మరి 7 నియోజకవర్గాల్లో బూడి ముత్యాలనాయుడు గారు ఏ విధంగా పర్యటన చేయబోతా ఉన్నారు? ఫస్ట్ వెళ్ళబోతున్నారు అనే దానికి చెప్తాను. దట్ క్రెడిట్ గోస్ టు మాడుగుల నియోజకవర్గ ప్రజలు అండ్ జగన్ అన్న. ప్రజలందరూ ఆదరించి మా సేవలు మేము చేసే విధంగా వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టారు, మేము మా సేవలు అందించాము. దాన్ని మెచ్చి జగన్ అన్న ఈరోజు నమ్మకంతో నాన్నగారిని పార్లమెంట్కి పంపించడం జరిగింది. నాన్నగారికి ప్రతి దాని మీద ఒక ఐడియా ఉంది, ఎలక్షన్ చేసుకునే విధానం అని అన్నీ తెలుసు నాన్నగారికి. ఫస్ట్ లోకల్, నాన్ లోకల్, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉండరు, ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారో కూడా గతంలో చూసున్నారు ప్రజలు. ఈరోజు నాన్నగారి తాలూకా వ్యక్తిత్వం కానీ ఆయన ఎంత విశ్వసనీయంగా ఉంటారు అనేది కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ జేజేలు కొట్టడానికి ప్రతి నియోజకవర్గంలో నాన్నగారి తరఫున ఉన్నారు. పోటీ చేసిన తర్వాత మంచి మెజారిటీతో మాడుగుల నియోజకవర్గ ప్రజలైతేనేమి మిగతా 6 నియోజకవర్గాలు కూడా మంచి మెజారిటీని ఇచ్చి ఖచ్చితంగా ఢిల్లీకి పంపిస్తారు. నాన్నగారు కోరిక అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు ఒక వార్డు స్థాయి నుంచి మధ్యలో ఏది కూడా వదలకుండా ప్రతి పదవి చేసి ఉన్నారు. కాబట్టి ఒక ఎంపీ ఉన్నది. ఆ ఎంపీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల ఆయనకి ఈరోజు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తారు. బీసీకి వైసీపీ పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత ఏంటి అసలు? నైస్ క్వశ్చన్. ఏంటి అంటే ఈరోజు ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో పుట్టినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాన్నగారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. రేపు ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారు అంటే ఆయన ఇచ్చే ప్రాధాన్యతే దానికి నిదర్శనం. అండ్ నేను కూడా ఒక బీసీనే కదా, నన్ను ఒక మహిళ ఆఫ్టర్ 52 years మహిళకి ఇక్కడ అవకాశం దక్కింది మాడుగుల నియోజకవర్గం. అంటే ఒకే కుటుంబం నుంచి ఈరోజు 2 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. వైసీపీలో అయితే చాలా కష్టం అని చెప్పవచ్చు. సీనియర్స్ సైతం కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఎలా దొరికింది? ఆ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి అసలు? జగనన్నకి మరి మేము జగనన్న గుండెల్లో
స్థానం సంపాదించుకున్నాం అనుకో. ఏమనుకో ఉంటారు మీరు జగన్ గారిని కలుస్తూ ఉంటారు కదా, ఆయన ఎప్పుడెప్పుడు కలిసినప్పుడు ఏం చెప్తూ ఉంటారు మీకు? ఏం లేదు, అన్న బాగున్నారా అంటాను, అమ్మ బాగున్నారా అని అడుగుతాను, అంతే. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే ఎమ్మెల్యే ఎప్పటికైనా అవకాశం వస్తుంది అనుకున్నారు కానీ ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? నేను ఎప్పుడూ వస్తుంది అనుకోలేదు అసలు. ఏది కూడా నేనేమి ప్రాక్టికల్గా ఉంటాను, ఎప్పుడు కూడా ఊహల్లో బతకను. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపించింది ఆ రోజు? మీరు ఎలా తెలిసింది మీకు? టీవీలో చూశాను, ఐ మీన్ నాకు కాల్ వచ్చింది, వస్తే టీవీలో వస్తుంది ఇలాగ అనౌన్స్ చేశారు అని చెప్పి. నాన్నగారిది ఫస్ట్ టీవీ ఆన్ చేయగానే కిందన ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడు ముత్యాల నాయుడు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా అనురాధని ఇచ్చారు. చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికంటే మా నాన్నగారికి ఎంపీ టికెట్ ఇచ్చాడు అనే దానికి నేను చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఐ థింక్ హీ బ్రేక్ ద రికార్డ్. ఎవరు కూడా ఇప్పటివరకు అటువంటి రికార్డ్ చేసిన వాళ్ళు లేరు. ప్రతి పదవి A to Z, ఇంకా వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి పదవి ఆయన చేశారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో అతి ప్రాచీన పురాతన చరిత్ర కలిగిన చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని కూడా శిథిలావస్థలో ఉన్న పరిస్థితి ఉంది. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గెలుపొందితే అటువంటి దేవాలయాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మా దృష్టికి వచ్చిన ప్రతి దానికి కూడా మా వంతు సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము, ఇప్పటికే చేస్తున్నాము. ఏ సమస్య, ఓన్లీ దేవాలయం ఒకటే కాదు, ఎటువంటి సమస్య ఉన్నా మేము దానికి ముందుకు నడిపించడానికే, దాన్ని అధిగమించి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పటి వరకు. నెక్స్ట్ కూడా ఏది మా దృష్టికి వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాం. తండ్రి చోటు బిడ్డని కొందరు అంటున్నారు. తన తండ్రి పదవిని అడ్డు పెట్టుకొని అనురాధ షాడో మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సెటిల్మెంట్లు కానివచ్చు, దందాలు కానివచ్చు, అనురాధ వెనుకుండి చేయిస్తున్నారని విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు? విమర్శలు చాలా వస్తూ ఉంటాయి. నాకు ఎవరి నంబర్స్ లేవు, ఒక ఎంఆర్ఓ ఉండదు, ఒక ఎండి, నాకేం పని ఉంటుంది వాళ్ళతో అసలు. అంటే మీరు కొంతమంది బినామీలు పెట్టి చేయిస్తున్నారని విమర్శ కూడా. ఏనుగెళ్తుంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి, మేము మురుగుకుంటూ పోతాయి అంతే. ఏనుగు దర్జాగా నడిచి వెళ్తుంది, విమర్శే కదా, ఆ కుక్కలు అలా మురుగుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం సమయం కూడా ఒక నెల రోజులు మాత్రం ఉంది ఎన్నికలకి. ఈ ప్రచారాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు? అంటే ఇంటింటికి వెళ్ళేంత సమయం కూడా లేదు. ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఆల్ నేను దేవరాపల్లి మండలం తిరిగాను, కోటపాడు మండలం అయితే 2 times తిరిగాను. మాడుగుల్లో కూడా గత 2 సార్లు నేనే ప్రచారం చేసి, మాడుగులు అవ్వచ్చు, చీటికాడ అవ్వచ్చు, చాలా వరకు నేను ప్రచారం చేశాను. అన్నీ తెలుసు. నేను నాయకులతో ఇప్పటివరకు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు అవతల ప్రతిపక్షాలు వాళ్ళు ఎలాగంటున్నారు అలాగంటున్నారు, మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఈరోజు మనం ఇంకా కష్టపడి అనమ్మ కదా, ఇంకా బాగా కష్టపడాలి. మినిస్టర్ గారు ఎంపీకి వెళ్తున్నారు కదా, ఇది 2 కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా మంది ఎక్కువ మెజార్టీ తెచ్చే విధంగా కష్టపడాలని చెప్పి మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా కసితో కూడా ఉన్నారు. అలా గెలిపిస్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఆ సమయం మేము కూడా చూసిన పరిస్థితి ఉంది, మేము కూడా వార్తలు కవరేజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అనురాధ మాత్రం కరోనా వచ్చిన వారి ఇంటికి వెళ్ళడం కానీ, వారికి మెడిసిన్స్ అందించడం కానీ, కేజీహెచ్ వంటి ప్రాంతాల్లో వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో ఫోన్లు వచ్చినా కూడా అనురాధ అందుబాటులో ఉంటారు. ఏ హాస్పిటల్ పని ఉన్నా కూడా స్వయంగా మీ కార్యకర్తలు కానివచ్చు, మీ ప్రజల కోసం ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది కదా. మరి అటువంటి కరోనా వంటి పరిస్థితుల్లో చాలా మంది చనిపోయినా కూడా అంత ధైర్యం ఎలా వెళ్ళగలిగారు? భగవంతుడు ఇచ్చిన ప్రాణం నిలబట్టేలా కానీ ఎలాగైనా బతకచ్చు. మన కోసం ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే, ఒకప్పుడు 2013 జనవరిలో అనుకుంటాను జగనన్న చోడవరం వచ్చారు. ఆ రోజు మాకు టికెట్ సింగిల్ కోఆర్డినేటర్ మంగపతి గారికి అనౌన్స్ చేసినప్పటికీ మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడ అడ్డూరు జంక్షన్ దగ్గరికి వచ్చి 10,000 పైన చాలామంది వచ్చి నించున్నారు. ఈరోజు మాకు ఈ స్థానం దక్కిందంటే కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి జగనన్నని, నాయన ఈరోజు ముత్యాలనాయుడికి ఎమ్మెల్యే చేయాలి, నువ్వు సీఎం అవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరారు. కేవలం జనబలం చూసి నాన్నగారి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. వాళ్ళు ఏదైతే ఎంత నమ్మకం లేకపోతే నాన్నగారు ఎప్పుడు ఒక కుటుంబ సభ్యుడిలాగా దేవరపల్లి మండలంలో ఉన్నారు, అలాగే పరిచయం కొద్దీ పక్క మండలాలు కూడా ఉన్నారు. ఆ నమ్మకంతో రోడ్డు ఎక్కడం, అంత చేసిన వ్యక్తులకి మేము ఏం చేయగలం ఇంకా అని చెప్పి మా ప్రాణాలు సైతం, నిజంగా ఇవాళ కూడా చెప్తున్నాను, మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎప్పుడు కూడా వాళ్ళు 24/7 నేను సర్వీస్ ఇస్తామని కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటాను. వాళ్ళు ఉంటేనే మేము ఈరోజు ఉన్నాం. ఫైనల్గా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా మాడుగుల నియోజకవర్గ ప్రజలకి అనురాధ చెప్పేది ఏంటి? నేను ఎప్పుడూ కూడా మీ ఇంటిలో ఒక ఆడపిల్లగా
ఈరోజు నాన్నగారికి ఏ రకమైన సహకారం అందిస్తున్నానో, ఒక ఆడపిల్లని అయినప్పటికీ 24/7 నేను సర్వీస్లో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటున్నాను. ఇప్పటికే మరింత చేరువుగా ప్రజలందరికీ ఉంటూ, నేను ఏదైనా నా ద్వారా మీరు ఏమైనా సరే చేయించుకోవాలనుకుంటే జగనన్న నాకు నేరుగా అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మరింత మంచి పనులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళా వస్తుంది, జగనన్న ప్రభుత్వమే. నాన్నగారికి ఎంపీ అభ్యర్థిగా గూడు ముత్యాలనాయుడు గారు కావచ్చు, నన్ను మాడుగుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను ఈర్ల అనురాధన అవ్వచ్చు, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.